మనశ్శాంతిగా ఉందా? కళ్ళు చల్లబడ్డాయా? ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తారో. పూసలు అమ్ముకునే మోనాలిసా. ఫేస్బుక్ ద్వారా ఎవరో ఒక అబ్బాయి పరిచయం అయితే సంవత్సర కాలం పరిచయానికే వాళ్ళ అమ్మా నాన్నని పక్కకు గెంటేసి వాళ్ళ ప్రేమను పక్కకు తోసేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుని రివర్స్లో వాళ్ళ అమ్మా నాన్న మీద కేసు పెట్టింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో చక్కగా వాళ్ళ అమ్మా నాన్నతో పాటు పూసలు అమ్ముకుంటున్న అమ్మాయిని ఎవడో గొట్టంగాడొచ్చి ఫోటోలు తీసి వైరల్ చేసి ఇంతకాడికి తీసుకొచ్చాడు. బాబు, మనశ్శాంతిగా ఉందా నీకు? చక్కగా వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు అభంశుభం తెలియకుండా పూసలు అమ్ముకుని చక్కగా బ్రతికేది. అలాంటి అమ్మాయిని వైరల్ చేసి ఆ అమ్మాయి చేతికో ఫోన్ ఇచ్చారు. అంతే, అక్కడే తగలడిపోయింది ఆ అమ్మాయి జీవితం. ఈ రోజున వాళ్ళ అమ్మా నాన్నని కూడా కాదని ఎవరి కోసమో వాళ్ళ అమ్మా నాన్న మీద కేసు పెట్టి పెళ్లి చేసేసుకుంది. మనశ్శాంతిగా ఉందా? ఇలా ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తారో. పూసలు అమ్ముకునే వాళ్ళని, తాళ్ళు అమ్ముకునే వాళ్ళని, చెప్పులు అమ్ముకునే వాళ్ళని, బట్టలు అమ్ముకునే వాళ్ళని వదిలిపెట్టకండి. అసలు ఎవరిని వదిలిపెట్టద్దు.